సార్ నమస్కారం సార్, నేను సినర్జీ ఆగ్రో కెమికల్స్లో ఎంప్లాయీగా పనిచేస్తున్నాను. నేను ఇటు ఫీల్డ్కి వచ్చినప్పుడు మన కుమార్ సార్ ఇక్కడ కలిసిండు. తోట ఒకసారి చూడవా, తోట అంతా ఖరాబ్ అయింది బాగాలేదు అని చెప్పినప్పుడు నేను తోట చూసిన. మరి తోట ఉంచాలన్నా పీకేయాలన్నా అని చెప్పని అడిగిండు. ఇంతకుముందు ఇక్కడ మన పక్క పండే సమ్మయ్య ఉండే, ఆయన తోట పక్క పండి ఉన్నప్పుడు చెప్పిన. మళ్ళీ తర్వాత మన దీక్ష ఉన్ను సినర్జీ కంపెనీ దీక్ష ఉన్ను జోష్ తీసుకొచ్చి కొట్టిండు. కొట్టిన తర్వాత ఏ విధంగా ఉన్నదనేది మన రైతు మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఏం లేదు, తోట మొత్తం పోయిందనే ఆలోచనలే, ఏం లేదు, కాశీ ఆగిపోయింది ఇక తోట. ఆ 4 గాయాలు పడ్డాయి, ఖాతం కంప్లీట్ మొత్తమే నిలబడిపోయింది ఇక తోట. ఏం చేయాలి, మొత్తం పీకేసుడు పేపర్ అయితే తింపొచ్చాడు, ఖర్చు పెట్టినామని అంటే మీరు వచ్చినాక వద్దు ఇది కొట్టు, నువ్వు కొట్టినాక రిజల్ట్ చూసినాక నువ్వు అది చెప్తూ అంటే తెచ్చి కొట్టినాం. సూపర్ ఉన్నది. ఇప్పుడు ఇగురు బందోబస్తు వచ్చింది. ఓకేనా, మంచిగా ఉన్నది. రైతులకు ఏం చెప్తాం? బాగున్నది. ఇప్పుడు ఇది అయితే రిజల్ట్ మాత్రం సూపర్ ఉన్నది. మంచి గ్రోతింగ్ ఎంత బాగున్నది. ఇప్పుడు పెట్టిన చెట్టు లెక్క వస్తుంది ఇక. ఓకే, థ్యాంక్ యూ.